2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం అంటే కింద ఒక కమెంట్ చూడడం జరిగింది. చాలా మంది కూడా నేను మెడిటేషన్ చేస్తున్నాను, డబ్బును ఆకర్షించాలి అని అనుకుంటున్నాను. దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు నేను చేసినప్పటికీ కూడా నేను అనుకున్న రిజల్ట్ నాకు వస్తలేదు అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ఎక్కడ లోపిస్తుందంటారు? వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్‌గా అనాలిసిస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి మేడం? ఈ మాటలు వినగానే ఫస్ట్ నాకు వస్తున్న ఒక ఆలోచన, నిజంగానే మీరు చేస్తున్నారా లేదా చేస్తున్నాము అని అనుకుంటున్నారా? ఇన్ని వీడియోలు చెప్పాము, గడిచిపోయిన వీడియోలలో కూడా ఏం చేయాలి, అఫర్మేషన్ ఎలా ఉండాలి, మెడిటేషన్ ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఆ సమయాలతో సహా అన్నీ వివరించాము. కానీ మీరు చేస్తున్నారా సరిగ్గా? ఒకవేళ మనం ఏది ఇస్తే అది వస్తుంది, మనం ఏది చేస్తే అది జరుగుతుంది, ఇది ఖచ్చితమైన రూలు. అయినా కూడా జరగట్లేదు అని అంటే ఒకసారి మిమ్మల్ని మీరు పునర్పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానే చేస్తున్నామా? ఓకే, మీకు అనిపిస్తుంది నాకు అవసరం ఉంది, ఈ పాటికి నాకు సక్సెస్ రావాలి, డబ్బు రావాలి, ఇంకేదైనా అనుకున్నవి కొనుక్కోవాలి అన్నీ అనుకుంటున్నారు. కానీ ఆ అనుకున్నంత మట్టుకే చేసేసి మధ్యలో మళ్ళీ దాన్ని వదిలేస్తున్నారు. ఒక తపన, సాధనలాగా ఉండాలి దాని మీద. మీ ఆలోచనలు అనేటివి మనం గమనించినట్లయితే ఒక్క రోజులో ఒక వ్యక్తి 60,000 ఆలోచనలు చేస్తుంటారు దాదాపు. ఇది శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. 60,000 ఆలోచనల్లో అన్నీ మనకు పనికొస్తాయని కాదు, టైం గడుస్తున్నా కొద్దీ మనకి ఏది అవసరమో దాన్ని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాం. కనీసం మనకు కావాలి అని మీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు, డబ్బు కావాలి, బంగారం కావాలి, సక్సెస్ కావాలి, బంధుత్వాలు బాగుండాలి, దేనికోసం అయితే అనుకుంటున్నారో కనీసం కొంతసేపైనా దాని మీద ఫోకస్ పెట్టగలగాలి. కానీ అలా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఏమంటే ఆలోచనలు సడన్గా మరోవైపు మరల్చచ్చు. అంటే మీకు ఎవరైనా మీతో సపోజ్ గిట్టదు అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు సడన్గా గుర్తు రావచ్చు, వాళ్ళ ఫోన్ రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గురించిన ఆలోచనలతో టైం వేస్టు, అలాగే విలువైన మీ మైండ్ సెట్, ఆలోచించే విధానము వేస్టు, దాంతోపాటు మీకోసం మీరు ఉపయోగించుకునే ఆ ఎనర్జీ కూడా వేస్ట్. ఎంతసేపు దాని మీద మీ మైండ్ పోతుందో కూడా మీకు తెలియదు. ఒకసారి గమనించి చూడండి. మరి అవన్నీ అవసరం లేదు కదా. అంటే ఇతరులు ఏదో అంటున్నారు, తనేదో అన్నది, నేనేం తప్పు చేశాను, వాళ్ళు అలా నన్ను ఎందుకు అనాలి, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను కదా అంటే ఒక్క చిన్న పాయింట్ దగ్గర ఇలా అటు వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్. ఎక్కువసేపు అలాంటి తత్వాలను ఆలోచించడం వల్ల 3 నష్టాలు: టైం వేస్టు, అంత ఖరీదైన అంత విలువైన మన మైండ్ సెట్ అంటే ఆలోచన విధానం వేస్టు, దానికి మించి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు. ఉన్న ఎనర్జీని అంతా దీని లోపల పోగొట్టిన తర్వాత మీరు ఇంకా బలహీనమని చెప్పొచ్చు. మనకు కావలసిన వాటి కోసం వీటిని ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి కదా. మనం మంచి ఫ్రీక్వెన్సీలో, మంచి ఎనర్జీతో మనకు కావలసిన వాటిని కోరుకోవడం, పదే దాన్నే తప్పించడం తపన అంటారు. అట్లా ఫోకస్ చేసినప్పుడు అవుతాయి. కేవలము మళ్ళీ నేను చెప్తున్నట్టు రాత్రి 10:30 అయిందా, పరిగెత్తుకొని పోయామా, ఆలోచించామా, మెడిటేషన్ చేశామా, ముగిసిపోయిందా, అట్లా కాదు. కొంతలో కొంతైనా ఇన్ని వేల ఆలోచనల్లో మీకు గుర్తొచ్చినప్పుడల్లా దాని మీదే ఏకాగ్రతతో ఉండండి. అప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు కోరుకున్నది పొందొచ్చు. ఒకసారి పరిశీలించుకోండి, ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది, మైండ్ సెట్ ఎక్కడ వేస్ట్ అవుతుంది. దానివల్ల హెల్త్కు కరెక్ట్ కాదు, మైండ్ సెట్ కరెక్ట్ కాదు, పైగా మీరు అనుకున్నవి పొందలేరు. ఇది చూడడానికి చిన్న విషయం అయినా కూడా దీన్ని ఒకసారి పరిశీలిస్తే చక్కగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి కదా. మనకు కావాలన్నప్పుడు, మరి ధనవంతులుగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు నడుచుకునే పద్ధతులు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, మనం కూడా అలా మారాలి. కానీ నేను ఇలాగే ఉంటాను, అలా అయిపోవాలి అని అంటే కరెక్ట్ కాదు. మీరు చేస్తున్న ప్రాసెస్ సరిగ్గా చేస్తూ అప్పుడు మీకు రావాల్సిన వాటిని కోరుకోవాలి. అది న్యాయబద్ధంగా ఉంటుంది, మీకు అలా రావాల్సినవి వస్తాయి. ఇప్పటివరకు చెప్పండి, కొద్ది రోజులు లేసున్నారా, మళ్ళీ ఇప్పుడైతే ఇంకా చలికాలం ఏం లేస్తావులే, అలాంటి పొరపాట్లు చేయకండి. ఒక నియమం పెట్టుకున్నారంటే 21 రోజులు కంటిన్యూగా చేయండి. ఖచ్చితంగా నేను సూర్యోదయానికంటే ముందే లేస్తాను, నాకు కావాల్సినవన్నీ నేను అఫర్మేషన్లు చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, నాకు ఏది అవసరమో అదే చూసుకుంటాను, ఇతరులను నేను పట్టించుకోను,
దేని మీద నేను జాస పెట్టాను, కఠినంగా ఉంటాను. ఈ నిర్ణయాలన్నీ మంచిగా గట్టిగా తీసుకొని పోతే పోయింది చివరి క్షణం వరకు. ఈ క్షణం నుంచి మళ్ళీ కొత్తగా నిర్ణయం తీసుకోండి. గతం గత అయిపోయిన దాని గురించి ఆలోచన వద్దు. ఈ రోజు నుంచైనా మళ్ళీ నేను సరైన నిర్ణయాలు తీసుకుంటాను అని ఫోకస్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి. జరగందంటూ ఉండదు. చాలా మంది కూడా నేను చేశాను అని అనుకుంటారు, కానీ అది ఎంత ఫోకస్డ్ గా మనం చేశాము అన్నది మాత్రం ఎవరు గమనించుకోవట్లేదు. టైంకి చెయ్యాలి అన్నది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకుంటున్నారు. సో మీరు అన్నట్టుగానే ఎంత శ్రద్ధగా చేస్తే ఆ రిజల్ట్స్ అంత తొందరగా వస్తాయి. చాలా బాగుంటాయి. దాని మీదనే మంచి ఫోకస్ అంతా దాని మీద పెట్టి నేను ఇది సాధించుకోవాలి అన్న గట్టి పట్టుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకా ఏ పని అయితే ఉన్నామో ఆ పని మీదనే ఫుల్ శ్రద్ధగా ఉండాలి. ఎప్పుడెప్పుడు దాన్ని చేర్చుకోవాలి. ఆల్రెడీ నాకు వచ్చేసింది కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏమంటే ఏదైతే కోరుకుంటున్నామో అది మన దగ్గర ఉంది అని ఫీల్ అవ్వాలి. ఇవి కూడా మర్చిపోతూ ఉండొచ్చు మధ్య మధ్యలో. కోరుకుంటున్నది ఆల్రెడీ నేను పొంది ఉన్నాను. కారు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, దాన్ని కూడా అది ఈ చేస్తున్న ప్రాసెస్లో చిన్న చిన్నవి మర్చిపోవడాలు. ఒకసారిగా నేను కరెక్ట్గా చేస్తున్నానా, పూర్తి ప్రాసెస్ సరిగ్గా ఉందా, అది కూడా చెక్ చేసుకున్నట్లయితే జరుగుతుంది. దాని మీద నమ్మకం ఉంచాలి. కేవలం పూర్తి నమ్మకము, సాధన, సరి అయిన సాధన, చేయాల్సిన మెడిటేషను సరిగ్గా ఉంచి ఈ ఆలోచనను అటు ఇటు పోకుండా తెచ్చిపెట్టుకోవడం. కొంచెం అటు పోతున్న దాన్ని తెచ్చిపెట్టుకోవడం, ఎరుకతో ఉండడం. ధ్యాసతో ఉండడం అంటే ధ్యాస ఓకే, చేస్తున్న దాని మీద ఫోకస్ పెట్టి చేయడాన్ని ధ్యాస అనొచ్చు. ఎరుక అంటే పట్టుకొని ఉంచడం. ధ్యాస చేస్తున్న పనితో పాటు జరిగిపోతుంది, మరో దాని మీద పోయినప్పుడు దాని మీద ధ్యాస పోతుంది. ఎరుక అనేది ఏది చేస్తున్నా నువ్వు దీని మీదనే ఫోకస్గా ఉండడం. ఆ ఎరుకతో ఉన్నట్లయితే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చు. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరైనా కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎప్పుడు ఉంటాయి, ఎలా జాయిన్ అవ్వాలి అంటారు? క్లాసులు ఫిబ్రవరి 8వ తారీఖు 2026 హైదరాబాద్లోనే ఉంటుంది మన క్లాసు. దానికి మన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వస్తాం.